నామానికి స్తోత్రములు. లూకా సువార్త 14వ అధ్యాయము. ఒక దైవజనులు ఎలా ఉండాలో, దైవజనులు అంటే ఒక శిష్యుడు అవ్వాలంటే దేవుడికి వాడు ఎలా ఉండాలో ఒక చిన్న వాక్యం చదువుకుందాము. ఎవడైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రలను తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు అని ఆయన వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మరియు ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు అంటున్నాడు. కాబట్టి ఒక దైవజనులు కానీ ఒకళ్ళు దేవుని శిష్యులు అవ్వాలంటే వాళ్ళు వీళ్ళందరినీ విడిచిపెట్టుకోవాలంట. అవసరమా మనం ఈ లోక బంధాలను విడిచిపెట్టాలంటే? అంటే అవసరమే. మనము మన కుటుంబాలు ఆయన రాజ్యానికి చేరుకోవాలంటే ఇలాంటివి అవసరమే. ఇటువంటి కఠినంగా ఉంటేనే అటువంటి దైవజనుల్ని దేవుడు వాడుకుంటాడు. ఒకవేళ భార్య ఉన్నా లేనట్టుగా ఉండాలి, పిల్లలున్నా లేనట్టుగానే ఉండాలి, వాళ్ళని ప్రేమించాలి. అంతేగాని దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించకూడదు ఎవరిని అని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన శిష్యుడు అవ్వాలంటే తన ప్రాణంతో సహా ద్వేషించాలని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నా గాయాల ద్వారా స్వస్థత కలుగుతుంది అని ఆయన వాక్యం ఉంది. కాబట్టి కొంతమంది ఆ వాక్యాలు చెప్పరు. ఎందుకంటే ఆయన గాయాల మీద ఎవరు ఆధారపడ్డు. ఎందుకంటే ఏదన్నా రోగం వస్తే భయపడిపోతారు, మేము చచ్చిపోతాం అని అనుకుంటారు. కానీ ఏ దైవజనులు హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండరు. కానీ ఆయన ఆజ్ఞను అతిక్రమించినట్టే కదా. అలా అని నేను వెళ్ళొద్దని అనట్లేదు. విశ్వాసం అనేది ఉండాలి. దైవజనుడికి అటువంటి విశ్వాసం లేకపోతే సంఘానికి ఎలా ఉంటుంది? అదే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి తన ప్రాణంతో సహా ద్వేషించుకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. ఆయన గాయాల మీద ఆధారపడండి. మిమ్మల్ని చూసి సంఘం కట్టబడుతుంది. దేవుడికి తెలుసు కదా నిన్ను స్వస్థపరచాలని. నువ్వు సంఘానికి దేవుడు స్వస్థపరుస్తాడు, కార్యాలు చేస్తాడని వాక్యాలు చెప్తా. నువ్వు ఆయన గాయాల మీద స్వస్థత లేకుండా అంటే ఆ వాక్యానికి నువ్వు విలువ ఇవ్వనట్లే కదా. ఆ వాక్యము నీలో ఫలించదనే కదా. కాబట్టి తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే నా శిష్యుడు కానేరడు. నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలని చూస్తున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సంబంధాలు అనేవి ఉన్నా లేనట్లు ఉండాలి. ప్రేమించాలి, విడిచిపెట్టాలని ఆయన మాట్లాడతలేదు. అపోస్తలులు వివిధ ప్రాంతాలకు తిరిగి పరిచర్య చేశారు. అలా అని వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టలేదు కదండి. అలాగా కాబట్టి దేవుడు మన యేసయ్య వివిధ ప్రాంతాలకి తిరిగి పరిచర్య చేశారు. నిలువర స్థానం అనేది యేసయ్యకి లేదు. ఎక్కడ ఉండడు. ఎక్కడ ప్రాంతాలకు శిష్యులను వేసుకొని అన్నీ దేవుడు ఉపమానాలతో మాట్లాడతాడు. దేవుడు ఎక్కడున్నా ఆయన వాక్యం ఎత్తిపట్టి మాట్లాడతాడు. వివిధ ప్రాంతాలకి తిరుగుతాడు. అనేక మందిని స్వస్థపరిచాడు. అలాగే దైవజనులు ఆయన శిష్యులు అలాగే ఉన్నారు. కాబట్టి అలా ఉండాలని ఆయన వాక్యాల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆమేన్. వందనాలు అందరికీ.